హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయండి. దాన్నే డైలీ రొటీన్ వ్లాగ్ మీ ముందుకు నేనైతే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా వర్క్స్ అండి. అస్సలు ఇదంతా నాకు పని చేయడానికి దగ్గర దగ్గర 3 అవర్స్ అయితే పడిందండి. ఇది నైట్ టైమ్. అసలు నేనైతే ఆ బట్టలు చూసారు కదండీ! అన్నీ కింద పడేశారు మా పిల్లలైతే. అసలు అదంతా చదురుకోవడానికైతే చాలా టైం అయితే నాకు పట్టింది. ఎంత టైం అంటే ఇక మీరే చూస్తారు కదా! అసలు మళ్ళీ వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఈ నైట్ ఎయ్యాల్సొచ్చింది. డేలో నేను వేయడం మర్చిపోయాను. ఇక డైనింగ్ టేబుల్ మీదనైతే ఇగ ఉండాల్సినవి ఉండకుండా ఉండకూడనివన్నీ డైనింగ్ టేబుల్ పైనే ఉన్నాయి. నాకు తెలిసి మీ అందరి ఇళ్లల్లో కూడా ఇలాగే ఉంటుండొచ్చు. చిన్న పిల్లలున్న ఇంట్లో. ఎంతసేపటికి సదురుతున్నా ఎన్ని సార్లు దాన్నంతా క్లీన్ చేసి పెట్టినా గానీ, మళ్ళీ ఒక 1 అవర్, 1 డే తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే ఉంటుంది. నాకైతే జలుబు చేసిందండి. ఎందుకంటే కొంచెం సైనస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ఇక ఈ వెదర్ కూడా కూల్‌గా ఉంది కాబట్టి, ఇక నా వాయిస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడైతే ఇక నేనైతే పనులన్నీ స్టార్ట్ చేసేసాను. ఇక ఫాస్ట్‌గా నేను బెడ్ పైన ఉన్న బట్టలన్నీ ఇక దాన్నన్నీ ఫోల్డ్ చేసి, ఇక కొన్ని ర్యాక్‌లో పెట్టాల్సినవి పెట్టేసి, ఇక మిగిలినవి పిల్లలవి, మావి అవైతే ఇక ఇంకో బెడ్‌రూమ్‌కి తీసుకెళ్ళి ఇక పెట్టేస్తున్నాను. అది వన్ హ్యాండ్‌తో పెట్టాల్సి వచ్చింది కాబట్టి, కొంచెము వీడియో తీస్తూ పెట్టిన కాబట్టి అలా పెట్టేసానండి. నెక్స్ట్ తర్వాత బానే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ అండి. అది కూడా పెట్టేయాలి. అక్కడ పెట్టేసి ముందైతే ఈ బెడ్ పైననైతే ఇక బెడ్‌షీట్ అయితే వేసేద్దామని జెప్పేసి నేను బెడ్‌రూమ్‌లోకైతే వచ్చేసి ఇక వేసేస్తున్నాను. అది వేసిన కొద్దిసేపటికే వెంటనే ఇక మా బాబయితే వచ్చేసి ఇక దాంట్లో మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ జేశాడు. చూడండి ఎంత నీట్‌గా ఇక సర్దేశానో. అండ్ ఇక్కడ మా పాప అయితే ఇంకా పడుకోలేదు. టైం అయితే చాలా అయితుంది. వాళ్ళు పడుకోమని మార్నింగ్ లేచినప్పటి నుండి ప్రతి దానికి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడైతే నేను డైనింగ్ టేబుల్‌కి అయితే ఈ చైర్ కవర్స్ అయితే తొడిగించేస్తున్నాను. చైర్ కవర్స్ ఏస్తేనే కొద్దిగా నీట్‌గా ఉంటుందండి మా టేబుల్. ఎందుకంటే చైర్స్ అయితే పాడైపోయాయి. ఆ కవర్స్ వల్ల కొంచెం ఓకే. ఇక అది చూడ్డానికి కూడా బానే ఉంటుంది. ఇక్కడైతే ఇక వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వాష్ అయిపోయాయి. ఇక మళ్ళీ అవన్నీ తీసి ఇక ఆరేస్తున్నాను బట్టలన్నీ. చూసారు కదండీ! చాలా చీకటిగా ఉంది. నైట్‌లో ఆరేస్తున్నాను నేనైతే. ఒక సైడేమో దోమలన్నీ కుడతా ఉన్నాయి. ఇటు బాల్కనీ సైడు. కొంచెం కింద చెట్లు ఉన్నాయి కదండీ! దానివల్ల దోమలు కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. ఇక ఫైనల్‌గా అయితే బట్టలన్నీ ఆరేసాను. చూడండి ఎంత చీకటిగా ఉందో. చాలా చీకటిగా ఉంది. అండ్ ఇక్కడ గిన్నెలన్నీ ఇక క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ అసలు అవి క్లీన్ చేసుకోవాలంటే మన వల్ల గాదు. ఎందుకంటే అసలే ఇది చలికాలము. వాటర్ అయితే చాలా కూల్‌గా వస్తున్నాయి. అసలు రైస్ కడగడానికే ఇబ్బందిగా ఉంది. అంత కూల్‌గా వాటర్ ఉన్నాయి. ఇక గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలంటే చాలా టైము. మళ్ళీ మార్నింగ్ ఇక లేవగానే అవన్నీ పనులంటే మన వల్ల గాదు. ఇక కిందున్నవన్నీ మళ్ళీ నీట్‌గా సర్దయితే పెట్టేస్తున్నాను ఆ ర్యాక్‌లో. ఇగ ఇక్కడ చూసారు గదండీ! నేను ఏ వర్క్ చేసినా వాడైతే నాతో మాత్రమే ఉంటాడు. అసలు ఏ వర్క్ చేయనీయడు. నా దగ్గర అయితే నిలబడతా ఉంటాడు బాబు. ఇక అవన్నీ సర్దేసుకొని, సర్దిన తర్వాత వాటినైతే ఇగ క్లీన్ జేసుకోవాలండి. ఇక కింద ఉన్నవన్నయితే నేనైతే పెట్టేసాను. చూడండి. జస్ట్ ఇక గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. బండ కూడా. చూసారు కదండీ! ఫైనల్‌గా ఇదంతైతే తీసేసాను. ఇక క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ బండంతా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డస్ట్ పడిపోయింది. అట్లని క్లీన్ చేసుకోకుండా ఉండట్లేదు. ఖచ్చితంగా డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే ఇక ఆహ్,
3 టైమ్స్ మనము వంట చేస్తుంటాం కదండీ! ఖచ్చితంగా అక్కడ కింద అది ఇది పడతా ఉంటది. అండ్ నిన్న నేను జొన్న రొట్టె కూడా చేశాను కాబట్టి, ఈ బండ పైనే నేను జొన్న రొట్టె అనేది చేస్తుంటాను. చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ వీటిపైనే చేస్తుంటాం కాబట్టి కొంచెం అలాగే ఉంటుంది. ఫైనల్‌గా ఇదైతే నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలాగే స్టవ్ కూడా ఇక క్లీన్ చేసుకోవాలని తీసైతే వాటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా సార్లు అనిపిస్తది తొందరగా పడుకోవాలి అని జెప్పేసి. కానీ ఇవంతా వర్క్స్ ఉంటాయి కదండీ! అసలు పడుకోవాలన్నా కూడా టైం ఉండదు. పడుకుందామంటే ఫస్ట్ మన కంటికైతే ఈ పనులన్నీ కనిపిస్తవి. ఇవన్నీ పనులు చేసుకొని ఇక పడుకుందామని అనుకుంటాం గానీ, పనులన్నీ చేసేసుకునేసరికి అది 11, 12 అవుతది. 11:30 అయితే కంపల్సరీ అయితదండి నాకైతే. మా బావ అయితే నేను పడుకునేంత వరకు కూడా వాడైతే అస్సలు పడుకోడు. నేను ఏ వర్క్ చేస్తున్నామో కానీ వాడు ఆ వర్క్‌లోకైతే వాడు కనిపిస్తూనే ఉంటాడు. వాడు ముందుకొస్తూనే ఉంటాడు. ఇక అన్నీ మంచిగా సోప్ వాటర్ అయితే వేసుకుంటా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మంచి క్లీన్ చేసుకుంటేనే ఇక మళ్ళీ వండుకోవాలనిపిస్తది కదండీ! ఇక చూడండి ఇదంతా హాల్ అయితే సదిరేసుకోవాలి. కిచెన్ బండనైతే ఇక మొత్తం క్లీన్ అయిపోయింది. అండ్ స్టవ్ కూడా ఇక గిన్నెలు కూడా మొత్తం కడిగేసాను. వీటినైతే పైన పెట్టేసుకోవాలి. బట్ అదైతే ఇంకా తడిగానే ఉన్నాయి కాబట్టి ఇక నేనైతే వాటిని ముట్టట్లేదు. రేపు మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చని ఇక పైన పెట్టాల్సినవన్నీ పైన పెట్టేశాను. ఇక ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. చూసారు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.